వాహనం పరిస్థితి బట్టి ప్రమాదం ఎంత తీవ్రంగా జరిగిందనే విషయం సహజంగా అర్థమవుతుంది. మనం ఈరోజు చూసుకుంటే సత్తరు అనే ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. ఇదే వాహనంలో మొత్తం 5 వ్యక్తులు ప్రయాణం చేస్తున్నారు. వీరు నిన్న సాయంత్రం చూసుకుంటే ప్రకాశం జిల్లాకు సంబంధించి అంటే నరసరావుపేట ప్రాంతం నుంచి వీరంతా బయలుదేరారు. అయితే నరసరావుపేట నుంచి బయలుదేరి వీరు శ్రీకాకుళం జిల్లా టెక్కలి అనే ప్రాంతంలో నరసరావుపేటకు సంబంధించిన ఇన్స్పెక్టర్కి సంబంధించిన కుటుంబ సభ్యుల వివాహానికి హాజరయ్యారు. అయితే ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న ప్రమాద దృశ్యాన్ని చూడవచ్చు. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా విజువల్స్ అందించే ప్రయత్నం చేస్తుంది. ఒక రకంగా ఈ కొత్త వాహనం దాదాపుగా నంబర్ వచ్చి కొద్ది రోజులు అయ్యి ఉండొచ్చు, కానీ ఇక్కడ ఇంజిన్ అనేది ఏమాత్రం కూడా లేని పరిస్థితుంది. మొత్తం కూడా ఇంజిన్ మొత్తం కూడా ధ్వంసం అయింది. అట్లాగే దీనికి సంబంధించి ఎదురుగా ఉన్న డ్రైవర్ సీట్లో పరిస్థితి చూసుకుంటే అక్కడ కూడా బెలూన్ ఓపెన్ అయ్యింది. అంటే వాహనం అతి వేగంగా వెళ్ళడం, ఎదురుగా ఉన్న వాహనాన్ని ఢీకొట్టడం కానీ సమస్య అట్లాంటి కారణంగానే ఈ ప్రమాదం జరిగింది. అయితే బెలూన్ ఓపెన్ అయినప్పుడు కూడా చూడొచ్చు, అంటే ఇంజన్ అలాగే ముందు భాగం కూడా పూర్తిగా డ్రైవర్ సీట్లో కూర్చున్న వ్యక్తులకి అలాగే ఆ డ్రైవర్ సీట్లో ఉన్నవారు కూడా మొత్తం కూడా ఇంజిన్ అలాగే ఆ 2 సీట్లు కూడా కలిసిపోయాయి. అంటే అక్కడ కూర్చున్న వ్యక్తులు పరిస్థితి ఏ రకంగా ఉంటుందో మనం గమనించవచ్చు. నిజానికి చూసుకుంటే వీరంతా కూడా నిన్న సాయంత్రం హాయిగా బయలుదేరి ఆహార పదార్థాలు వాటిని కూడా తీసుకుంటూ గమ్యానికి అంటే ఈరోజు ఆదివారం ఉదయానికి వీరు టెక్కల్లోనే ఉన్న శుభకార్యానికి హాజరు కావాల్సిన పరిస్థితి. అయితే ఈరోజు వాహనానికి సంబంధించి ఇంజిన్ ఇతర భాగాలు మాత్రం కాకుండా పైకప్పు చూస్తే దాదాపుగా పూర్తిగా రూఫ్ అంతా కూడా ఏ రకంగా నుజ్జయిందో మనం చూడవచ్చు. నిజానికి చూసుకుంటే కనీసం 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతోనే వెళ్తేనే ఇంత తీవ్రంగా ప్రమాదం జరుగుతుంది. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు కూడా చూసుకుంటే ఏమాత్రం కూడా అంటే ముందు సీట్లో ఉన్న డ్రైవర్ కానీ డ్రైవర్ పక్క సీట్లో ఉన్న వ్యక్తులు కానీ గాయాలు అంటే అవి ఒక రకంగా ప్రాణాలు తీసేంత గాయాలు అయితేనే అవకాశం ఉంటుంది. ఆ క్రమంలోనే ఇంత తీవ్రంగా ప్రమాదం జరిగిందనడానికి ఇది ఒక నిదర్శనం. ఇకపోతే ముందు భాగం పూర్తిగా తొలగిపోయిన పరిస్థితి. ముందు భాగానికి సంబంధించిన భాగాలన్నీ కూడా ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ఆ ఫ్లైఓవర్పై స్పష్టంగా కనిపిస్తున్నాయి. నంబర్ ప్లేట్ కూడా ముందు దిగిరిపోయింది.